ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ న్యూరోసిస్. దీన్ని అశ్రద్ధ చేస్తే అనేక సమస్యలు, ఒక్కొక్కసారి ప్రాణాంతకమైనటువంటి సమస్యలకు కూడా ఇది దారితీస్తుంది. అయితే మీకు తెలుసా, దీన్ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదం మూలికలు పనిచేస్తాయి. అలాగే కొన్ని అద్రవ్యభూత చికిత్సలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒత్తిడి నుంచి ప్రశాంతత వైపు ఎలా ప్రయాణం చేయాలి. ఈ రోజుల్లో యాంగ్జైటీ అనే పదాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమయంలో ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల ఒత్తిడి, వేళకు భోజనం లేకపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు పనిచేయటం, ఇలాంటి ఈ జీవన విధానాలన్నీ కూడా ఈ ఆందోళనని ఎక్కువగా పెంచేస్తున్నాయి. కేవలం మానసిక సమస్య మాత్రమే కాకుండా ఇది రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం అంటే డయాబెటీస్, గుండె జబ్బులు అంటే కార్డియాక్ డిసీజెస్, ఇలాంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం మీరు కనుక్కోవడం అనేది చాలా ముఖ్యం. దీనికి సరైన శ్రద్ధ తీసుకున్నారనుకోండి, మంచి ఫలితాలు మీరు పొందొచ్చు. చాలామంది ఈ యాంగ్జైటీ ఇన్బార్న్ ఏమో, ఏం చేయలేమో మేము అని అనుకుంటూ ఉంటారు, కానీ ఎంతో చేయొచ్చు. ఈ సమస్యని అదుపులో పెట్టుకోవడానికి కొన్ని సులభమైనటువంటి మార్గాలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ప్రతిరోజు హ్యాపీగా ప్రశాంతంగా గడపవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఫస్ట్ స్ట్రాటజీ, ఆందోళనని అర్థం చేసుకోవాలి. ఆందోళన తగ్గించుకోవడానికి ముందు దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవటం ముఖ్యం. యాంగ్జైటీ అంటే ఒక రకమైన అభద్రతా భావం, ఒక నిర్దిష్ట పరిస్థితిని ఎదుర్కోలేకపోవటం. దీనివల్ల మనసులో భయం, గందరగోళం ఇవన్నీ పెరిగిపోతాయి. ఈ స్థితిలో చెమట్లు ధారగా కారిపోతూ ఉంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, కొన్నిసార్లు మెదడు సరిగ్గా పనిచేయదు, బ్రెయిన్ ఫాగ్, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకున్నారనుకోండి, ఆందోళన మరింత ఎక్కువైపోతుంది, జీవితానికే పెను ప్రమాదం కింద మారుతుంది. కాబట్టి ఈ సమస్యని సరైన సమయంలో గుర్తించడం, పరిష్కరించుకోవటం చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారంగా ఆందోళన అనేది మనసులో వాతదోషం పెరగటం వల్ల వస్తుంది. శరీరంలో ఈ వాతదోషం అదుపులో లేదనుకోండి, అప్పుడు ఆందోళన, భయం లాంటి మానసిక సమస్యలు వస్తాయి. దీన్ని ఘృతపాత్ర న్యాయం అంటారు. ఈ సమస్యను తగ్గించుకోవటానికి వాతాన్ని సమతుల్యం చేసేటువంటి ఆహారం, జీవనశైలిలో మార్పులు ఇలాంటివి చేసుకోవాలి. ఉదాహరణకు సరిగ్గా నిద్రపోవాలి. నిద్ర లేకపోతే రుచిలేని ఆహారం తింటే, చలి వాతావరణంలో ఉంటే వాతం పెరిగిపోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రెండో స్ట్రాటజీ, శ్వాసని నియంత్రణతోటి ఉంచుకోవాలి. అంటే శ్వాస నియంత్రణతో ప్రశాంతంగా ఉండాలి. యాంగ్జైటీ తీవ్రంగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, శ్వాస తీసుకోవటం కూడా కష్టం అవుతుంది, పానిక్ అటాక్ లాగా వస్తుంది. ఈ పరిస్థితిలో మరింత కంగారు పడ్డారనుకోండి, సమస్య ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఈ టైంలో వెంటనే మన శ్వాస మీద దృష్టి పెట్టాలి. శ్వాసను నియంత్రించుకోవటం వల్ల గుండె స్పందన రేటు అంటే హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. దీనికోసం గట్టిగా గాలి తీసుకొని కొంతసేపు ఆపి నెమ్మదిగా వదలాలి. దీన్ని మైండ్ఫుల్ బ్రీతింగ్ అని కూడా పిలుస్తారు. ఇలాగ డీప్ బ్రీతింగ్ చేయటం వల్ల చాలా వేగంగా గుండె వేగం అదుపులోకి వస్తుంది. శాస్త్రీయంగా చూస్తే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీనివల్ల మన శరీరం ప్రశాంతమైన ఒక స్థితికి చేరుకుంటుంది. ఆందోళన వచ్చినప్పుడు మన శరీరం ఫైట్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే పోరాటం లేదా పారిపోవటం. ఈ స్థితిలో అడ్రినలిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి. అయితే డీప్ బ్రీతింగ్ ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. దీనివల్ల శరీరం, మనస్సు రిలాక్స్ అవుతాయి. ఆయుర్వేదంలో ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని నియంత్రించడం అనేది ఒక కీలకమైన అంశం. ఇది మనసుకి ప్రశాంతతనిస్తుంది. ప్రాణాయామం వాతాన్ని శాంతింపజేస్తుంది. ప్రధానంగా నాడీ శుద్ధి ప్రాణాయామం, భస్త్రిక ప్రాణాయామం లాంటివి శ్వాసక్రియని మెరుగుపరుస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల మెదడుకి సరిపడా ప్రాణవాయువు అందుతుంది, ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. తర్వాత స్ట్రాటజీ, చుట్టూ గమనించడం. యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఒకే చోట కూర్చొని బాధపడటం, ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా ఆ సమస్యలు ఇంకా ఎక్కువ అయినట్టు అనిపిస్తాయి. ఈ బాధ నుంచి బయటపడటానికి మనసుని మళ్లించాలి, డైవర్షన్. దీనికోసం మీరు నచ్చిన చోటుకి వెళ్ళండి. మళ్ళీ అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలో మునిగిపోకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. కనీసం ఒక 5 వస్తువుల మీద మీ దృష్టిని కేంద్రీకరించండి.
అది దూరంగా ఉండే ఒక పక్షి కావచ్చు, దగ్గరలో ఉండే ఒక మొక్క కావచ్చు, లేదా పక్కనే ఉండే ఒక బల్ల కావచ్చు. ఇలా చేయటం వల్ల మనస్సు ఆందోళన నుంచి డైవర్ట్ అవుతుంది. ఈ టెక్నిక్ని శాస్త్రీయంగా గ్రౌండింగ్ టెక్నిక్ అని పిలుస్తారు. ఇది మనసుని వర్తమానంలోకి తీసుకొచ్చేసేసి అనవసరమైన ఆలోచన తగ్గిస్తుంది. అలాగే మొక్కల్ని అలాగా స్పర్శించటం, లేకపోతే పెంపుడు జంతువులతోటి గడపటం, లేదా బయటికి వెళ్ళి కొద్దిసేపు నడవటం, ఇలాంటి వాటి వల్ల మనసు అలసట నుంచి బయటపడుతుంది. ఇలాంటి అన్ని పనులు కూడా మెదడులో డోపమిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ని విడుదల చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ప్రకృతితోటి మమేకం కావటం వల్ల ఈ వాత దోషం అనేది తగ్గుతుంది. ప్రకృతిలో ఉండేటటువంటి ఆ పంచమహాభూతాలు అంటే పృథ్వీ తేజో వాయురాకాశాలు అంటారు. భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ మన శరీరానికి సమతుల్యతనిస్తాయి. మట్టిలో బేర్ ఫుట్ తోటి నడవటం, చెప్పులు లేకుండా, అలాగే మొక్కల్ని చేతులతోటి తాకటం, ఇలాంటివి ఆ భూతతత్వాన్ని పెంచి వాతాన్ని తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని దివ్యోపశమన చికిత్స అంటారు. దీన్నే ఆధ్యాత్మిక చికిత్సలో ఒక అంతర్భాగం ఇది. ఇక తర్వాత స్ట్రాటజీ కండరాలని రిలాక్స్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం. యాంగ్జైటీ పెరిగినప్పుడు మన శరీరంలో ఉండే కండరాలన్నీ బిగుసిపోతాయి. ఈ సమయంలో మరింత ప్యానిక్ అయితే సమస్యలు ఇంకా పెరుగుతాయి. అందుకే మజిల్స్ని ఫ్రీగా ఉండేలాగా ఎక్సర్సైజ్ చేయాలి. ముందుగా పాదాల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా తల వరకు కదిలిక ఉండేలాగా చూసుకోవాలి. పాదాలపైన నిలబడటం, అటు ఇటు నడవటం, ఇలాంటి సాధారణ వ్యాయామాలు మీరు చేయొచ్చు. మీకు తెలిసిన ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఈ టైంలో మీరు ట్రై చేయొచ్చు. ఈ ప్రక్రియని శాస్త్రీయంగా ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటారు. మన శరీరంలో ఉండే కండరాలని ఒక్కొక్కటిగా బిగించి వదులుతూ రిలాక్స్ చేయడం వల్ల ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఫ్రెష్ బ్లడ్ సప్లై అవుతుంది కాబట్టి. కండరాలలో ఉండే బిగుతుదనాన్ని తగ్గించడం వల్ల మెదడుకి విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల శరీరంలో ఉండే ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ముఖ్యంగా కార్టిసాల్ అనే హార్మోన్ తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా క్రమం తప్పకుండా చేసే ఎక్సర్సైజ్ వాతాన్ని నియంత్రిస్తూ శరీరానికి మనసుకి మంచి చేస్తుంది. యోగా, ధ్యానం ఇలాంటివి కూడా ఆందోళన తగ్గిస్తాయి. ఈ పద్ధతులు వాత దోషాన్ని తగ్గిస్తూ కండరాలకి విశ్రాంతిని ఇస్తాయి. ఆయుర్వేదంలో తైలాభ్యంగనం అంటే నూనెతోటి మసాజ్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా కండరాన్ని రిలాక్స్ చేస్తాయి. బ్రాహ్మీ తైలం, అశ్వగంధ తైలం లాంటివి వాడటం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆందోళన తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఈ అద్భుతమైన మూలికల్ని మీరు వాడుకోవచ్చు. ఇవి సహజంగా పనిచేస్తూ మనసుని శాంతపరుస్తాయి. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది బ్రాహ్మీ గురించి, బకోపా మొనియరి. ఇది మన మెదడుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. బ్రాహ్మీని సాధారణంగా పొడి రూపంలో కానీ లేదా మాత్రలుగా బ్రాహ్మీ వటి లాంటి మాత్రల రూపంలో కానీ తీసుకుంటూ ఉంటారు. దీన్ని రోజుకి 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా పొడిని తీసుకోవచ్చు. ఇది శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తూ మెదడు అలాగే నాడీ కణాలు అంటే న్యూరాన్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక రెండోది అతి ముఖ్యమైన మూలిక అశ్వగంధ. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ, విథేనియా సామ్నిఫెరా. సామ్ని అంటే మైండ్ అని. ఇది ఒత్తిడిని తగ్గించే అడాప్టోజెనిక్ మూలిక. ఇది నిద్రలేమి, అలసట, యాంగ్జైటీ లాంటి సమస్యలకు చాలా మంచి మూలిక. అశ్వగంధ పొడిని రాత్రి పడుకునే ముందు పాలతో కలిపి తీసుకోవాలి. ఇది పాలు కూడా ట్రిప్టోఫాన్ నుండి మంచి నిద్రాజనకంగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధ పొడి మోతాదు 3 నుంచి 5 గ్రాములు. ఇది శరీరంలో శక్తిని పెంచుతూ కార్టిసాల్ అంటే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇలాంటిది మరొక మూలిక జటామాంసి, నార్దోస్టాచిస్ జటామాంసి. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని ప్రశాంతపరుస్తుంది. జటామాంసి వేరు పొడిని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు తేనెతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నర్వస్ సిస్టమ్ పైన శాంతపరిచేటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయుర్వేదంలో ఇది మానసిక ఒత్తిడిని తగ్గించే ఔషధం కింద ప్రూవ్ అయింది. ఈ మూలికలతో పాటు ఇంట్లో తేలిగ్గా చేసుకునే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 1 టీ స్పూన్ త్రిఫల పొడిని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో తీసుకోవటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇది కూడా వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే తలకి కొబ్బరి నూనె, బ్రాహ్మీ నూనె ఇలాంటి వాటితో మసాజ్ చేసుకోవటం వల్ల తల చల్లబడుతుంది. అయితే ఇలాంటి వాటిని వైద్య సలహాతో తీసుకోవటం మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. యాంగ్జైటీని తగ్గించుకోవడం అనేది ఒక రోజులో జరిగే పని కాదు. దీనికి నిరంతరమైన శ్రద్ధ అవసరం. ఇప్పుడు చెప్పుకున్న చిట్కాలని, ఆయుర్వేద పద్ధతుల్ని పాటించడం వల్ల మీరు ఆందోళన నుంచి బయటపడతారు. ఈ సమస్యను అదుపులో ఉంచుకుంటే మీ జీవితం మరింత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రోజు నుంచే ఒక చిన్న అడుగు వేయండి.
రేపటి కోసం కాదు, ఈ క్షణంలో ప్రశాంతంగా జీవించడానికి ట్రై చేయండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ సమస్య అయినా సులువుగా ఎదుర్కోగలుగుతాం. మీ చేతిలో ఉన్న అద్భుతమైన శక్తి మీ మనసే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.